ఉన్నతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము కృపయు సత్యమును చూసారా? కృప అనేది, దేవుని కృప అనేది చాలా అమూల్యమైనది. అందుకనే కీర్తన 30 రాజ్యంలో నీ కృప అమూల్యమైనది, ఆయన రక్తం అమూల్యమైనది, ఆయన కృప అమూల్యమైనది. ఆయన యొక్క అసలు యేసు ప్రభు ఆయన మనకు అమూల్యమైన వాడు. ఈ అమూల్యమైనటువంటి రక్తధారల్లో అమూల్యమైనటువంటి దేవుణ్ణి, ఆయన కృపను ఎవరికి కలుగుంటారో వారు ధన్యులుగా చెప్పబడతారు. మనకి ఏంటంటే అనుకుంటాం, ఎవరో కోటీశ్వరులు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు, కోట్లాది గొప్ప ధన్యులంటే అనుకుంటాం, కానీ అది వట్టిదే, వ్యర్థమే. ఎందుకంటే ధనాన్ని కానీ, ఉద్యోగాన్ని కానీ, ఐశ్వర్యం కానీ